అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్‌లో మహాశివుడికి ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. మహాశివుడు అభిషేక ప్రియుడు. సోమవారం రోజున శివుడికి వివిధ పదార్థాలతోటి అభిషేకం చేయడం వల్ల పొందే ఫలితాలు. నువ్వుల నూనెతో అభిషేకం చేసినట్లయితే అనారోగ్య సమస్యలు, జాతకంలో ఉన్న అపమృత్యు దోష నివారణ కలుగుతుంది. ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యములను లభించును. ఆవు పెరుగుతో అభిషేకం చేసినట్లయితే శరీరంలో ఉన్న వేడి తగ్గును, బలము, ఆరోగ్యము, ఆయుష్షు మెరుగుపడును. ఆవు నెయ్యితో అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. చెరుకు రసముతో అభిషేకం చేస్తే ధనవృద్ధి, వృద్ధి కలుగుతుంది. మారేడు బిల్వదళము జలముతో అభిషేకం చేసినట్లయితే భోగభాగ్యములు కలుగును. తేనెతో అభిషేకం చేసినట్లయితే తేజోవృద్ధి కలుగును. కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే సకల సిరి సంపదలు కలిగించును. భస్మంతో అభిషేకం చేసినట్లయితే మహాపాపాలు నశించును మరియు అనారోగ్య సమస్యల నివారణ గుణం, నకారాత్మక శక్తులు నివారణ అవుతాయి. నెగటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. బంగారపు నీటితో అభిషేకం చేసినట్లయితే ఘోర దరిద్రము నశిస్తుంది. అన్నముతో అభిషేకం చేసినట్లయితే అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభిస్తుంది. మానసిక సమస్య నివారణ అవుతుంది. చంద్రగ్రహం అనుగ్రహం లభిస్తుంది. ఒకరిలో తేజస్సు పెరుగుతుంది, పిరికితనం నశిస్తుంది. చంద్రగ్రహం వల్ల వచ్చే మానసిక సమస్యలు నివారణ అవుతాయి.